అండి, మీకు ఫస్ట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ ఎలా గీసుకోవాలో చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా గీసుకోవాలో చూపిస్తున్నానండి. మనం ఈ క్లాత్ని 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుందాం. ఇది ఏ విధంగా బ్యాక్ పార్ట్ అయితే ఉందో అలాగే గీసేసుకుందాం. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా గీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం గీసేసుకోవాలండి. ఇలా స్కేల్తో పైకి మార్జిన్ వేసుకోవాలండి. ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదండి, ఈ టక్స్ పైన ఒక మార్జిన్ అలా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నాను. యాస్టీస్ ఎలా ఉందో అలా గీసేసాను కదా, నేను బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్ పై నుంచి మనం ఫ్రంట్ డీప్ చూసుకుందామండి. హుక్స్ పట్టీ ఉంది కదా, ఈ హుక్స్ పట్టీని ఈ విధంగా మనం ఈ లైన్ పైన పెట్టుకుందాం. ఇలా లైన్ పైన పెట్టేసుకోండి, కదలకుండా ఈ విధంగా పెట్టేసుకుని, చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా ఇలా పెట్టుకుని దీనికి పావించి పైకి వేసుకోవాలండి. ఇలా పావించి పైకి వేసుకున్నాక ఇది ఎలా అయితే ఉందో ఆ విధంగానే మనం గీసుకోవాలి రౌండ్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ హుక్స్ కా నుంచి ఈ 4 హుక్స్ వరకు ఇలా ఈ 4 హుక్స్కి ఒక టక్ పెట్టుకున్నానండి ఇక్కడ. ఇప్పుడైతే నేను చేసాను, ఇదిగోండి ఫ్రంట్ డీప్ వచ్చేసింది. ఇక్కడ 4 హుక్స్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కలుపుకోం. ఫ్రంట్ డీప్ వచ్చేసింది, 4 హుక్స్ కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ చూసుకోవడానికి షోల్డర్స్ కానుంచి మనం ఫ్రంట్ మనకి ఇక్కడ డాట్ చేస్తాం కదండి, ఈ డాట్ కాడ ఇలా పట్టుకుని ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుని ఈ డాట్ కాడ ఒక కుట్ర ఇలా డాట్ వేసుకోండి. ఇలా దానికి కింద పావించి ఒక డాట్ ఇక్కడ ఈ విధంగా ఇలా వేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుకోవాలి. ముడతలు రాకుండా నీట్గా ఉండాలి అని అనుకుంటే ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక లైన్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్గా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫ్రంట్ డాట్ ఎంత ఉందో చూసుకోవాలి. మనకి ఫ్రంట్ ఈ డాట్ అనేది కావాలి, ఈ డాట్ అనేది వేసుకోవాలి కదండి. మనం ఈ డాట్ ఎంత ఉందో చూసుకుందాం. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి కూడా కొలుచుకుంటున్నాను ఎంత ఉందో. 2.25 ఉంది. ఈ 2.25ని మనం ఈ లైన్ మీద వేసుకోవాలండి. ఈ 2.25ని ఈ లైన్ మీద ఇలా కొలిచేసుకుందాం. ఈ 2.25 కా నుంచి 1.5 పెట్టుకోండి. 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 అంతే. ఇలా హైట్ వచ్చేసి 2.5. ఇక్కడ కరువు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా పైకి పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయడం తెలిసింది కదండి. ఇక్కడ మనకి డాట్స్ అనేవి వస్తాయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మనకి ఎక్కడ మిస్టేక్స్ అనేది లేకుండా ఇక్కడ మనం కొంచెం కర్వ్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ లోతులో కర్వ్ తీసుకుందాం అంతే అండి. ఈ విధంగా కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకి ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకుందాం. ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో చూసుకుందాం.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సైడ్ జాయింట్లు ఉంటాయి కదండి, ఆ సైడ్ జాయింట్లు చూసుకోవాలి. 7:25 ఉందండి. 7:25ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఇక్కడ 2.25 అనేది పెట్టేసుకున్నాం కదా, ఆ 2.25ని తీసేసి ఈ 2.25ని తీసేసి ఈ 7.25ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఈ 2.25ని తీసేసి ఈ 7.25ని యాడ్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్జిన్ వేసేసుకోవాలి. మార్జిన్ వేసేసుకుందాం అండి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ముడతలు అనేది రాకుండా ఉంటుంది. చూసారు కదా 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో బ్యాక్ పార్ట్ చూపించాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఈ విధంగా కట్ చేసుకున్నారంటే అసలు ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. మెయిన్ చాలామందికి ఈ స్పాట్లో పట్టినట్టు కానీ లాగేసినట్టు కానీ ఇలా ముడతల కింద వచ్చేస్తుంది. ఇక్కడ ముడతలు ఇది రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా కట్ చేసుకుంటే ముడతలు అనేది రాదు. మనం మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేస్తామంటే ఈ ఫ్రంట్ డీప్లోకి వచ్చేసరికి మిస్టేక్స్ చేస్తాం. ఈ ఫ్రంట్ డీప్లోకి వచ్చేసరికి మిస్టేక్స్ చేయడం వల్లనే మనకి ఇక్కడ ఇలా ముడతలు అనేది వచ్చేస్తుంది. ఇలా ముడతలను వచ్చేసి లాగేసినట్టు ఇలా టైట్గా ఇలా లాగేసినట్టు ఇలా టైట్గా ఉంటుందండి. సో అలా మనకు ఉండకూడదంటే మనం ఫ్రంట్ డీప్ అనేది చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటేనే మనకి ఇక్కడ బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మనం ఇక్కడ ఫ్రంట్ డీప్ సరిగా తీసుకోకపోతే కనుక ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఉండదు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే. 38 సైజ్ ఫ్రంట్ పార్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.